హాయ్ ఎవ్రీవన్, నా సౌండ్ వినండి ఎంత బాగుందో కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుండే చెప్పేస్తే వినేసేయండి, చూపిస్తే చూసేసేయండి. ఈరోజు నాతో పాటు మా చిన్నోడు కూడా లేచిండా, అందుకే వాడికి బ్రష్ కడిగిస్తే చాలు, ఇంకా పేస్ట్ ఏం అవసరం లేదు. ఉన్న 4 పళ్ళని తోముకుంటాడు వాడే, కానీ బ్రష్ చేసి తడగాని కడుక్కోడు మళ్ళీ వాడు. ఇంకా నేను వేడి వాటర్ పెట్టుకున్నా, మా పెద్దోడికి బ్రష్ చేపించేసి పాలు కూడా పొయ్యి మీద పెట్టేసిన. ఒకటేసారి అయిపోతాయి కానీ 3 పనులు. ఇంకా వేడి వాటర్ కొంచెం గోరువెచ్చగా అయినాక ఇంకా నా గ్లాస్లో పోసుకున్న, వాడికి పాలు డబ్బాలో పోసి ఇచ్చేసిన. ఇంకా ఉన్న పాలని సిమ్ మీద పెట్టి మంచి కాగనిస్తే, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతాయి. మధ్యాహ్నం టైంకి కావాలని వీళ్ళు మళ్ళీ పొద్దున్న మాకు ఛాయ్ కోసం పాలకని వెళ్తున్నారు. ఆ వీడియో కూడా తీసిన కానీ ఏమో మిస్ అయిపోయింది, ఛాయ్ పెట్టింది. ఇంకా వీళ్ళు పాలకి వెళ్తున్నారుగా. పొద్దున్న ఇంట్లో నుంచి మనిషి బయటకు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఇంకా బయటకు వెళ్ళాల్సిందే. 10 సార్లు వెళ్తే 10 సార్లు, 3 సార్లు వెళ్తే 3 సార్లు. ఇంక ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు బయటకు తీసుకెళ్ళకపోతే రచ్చరంబోలు ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు అసలు. టాప్ అంతా లేచిపోయేటట్టు ఉండిద్ది. చూడండి ఎట్లుందో. ఏమైందే పాటలు బయటకే ఉండాలి ఆడు పొద్దున్న నుంచి. నువ్వు గుడ్ బాయ్, ఆడు బ్యాడ్ బాయ్ కదమ్మా, ఆడు బ్యాడ్ బాయ్. ఎవరో కొడితే ఏడిచినట్టే ఉంటుంది. ఇంకా అప్పుడు వాటర్ తాగడానికి వీలు కాకపోతే అలా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ తాగుతున్నా. వాటర్ తాగి వచ్చేసినాక ఇంకా మా రూమ్లో పక్కంతా తీసేసి రూమ్ అంతా క్లీన్ చేసుకుందామని, అంటే క్లీన్ అంటే మొత్తం ఊకుతా, ఇంకేం క్లీన్ ఏం చేయను కానీ పక్కంతా తీసేసి రూమ్ అంతా ఊకేసి ఆ సెల్ఫ్ అవన్నీ సర్దేసి కొంచెం నీట్గా పెట్టుకుంటే, ఇవన్నీ మడత పెట్టేసుకొని పెట్టుకుంటా. బట్టలు అవన్నీ ఏమైనా ఉంటేనేమో అప్పటికప్పుడు అవి మడత పెట్టేసుకుంటా, కాబట్టి అవి ఏమి ఉండదు. ఓన్లీ ఈ పక్క బట్టలు ఒకటి, ఆ పైన ఉన్న సెల్ఫ్ ఒకటి మాత్రం రోజు సర్దాలి. ఎందుకంటే మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు సెల్ఫ్లు ఎక్కడం బాగా నేర్చుకున్నారు. ఒకటే సెల్ఫ్ ఎక్క అవన్నీ గుంజి కింద పడేయ. రోజు పీకుతూ ఉంటారు, నేనేమో రోజు సర్దుతూ ఉంటా. వాళ్ళకేం పని లేదు, నాకేం పని లేదు అన్నట్టు ఉండిద్ది. రోజు ఇంకా తీయాల్సిందే. ఇంకా రూమ్ మొత్తం నీట్గా ఊక్కుతా, ఎందుకంటే అసలుకే వానకాలంగా పాములు తిరుగుతున్నాయని భయానికి మొత్తం కింద నుంచి మొత్తం ఊకుతా. నీట్గా అంతా ఊక్కున్న తర్వాత మా రూమ్ అంతా ఊకిన తర్వాత కూడా మా రూమ్లో చెత్త కన్నా ఎక్కువ చేప నుంచి వస్తుందిగా, ఆ వేస్టే ఎక్కువ ఉండిద్ది. ఇంకా ఈ సెల్ఫ్ అయితే ఇంక రోజు సర్దాల్సిందే, ఎందుకంటే వాళ్ళు తెచ్చినవన్నీ బొమ్మలన్నీ ఇందులోనే పడేస్తారు. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానాని కోసం ఏ చీర కట్టుకోవాలా అని ఇవేమో నార్మల్గా పెట్టుబడులకు పెడతారుగా ఆ చీరలు. నేను అప్పుడప్పుడు తక్కువ రేటు ఉంటాయిగా, 300, 500 అలాంటి కొనుక్కున్నవి నార్మల్గా ఇట్లాంటప్పుడు కట్టుకోవడానికి అవన్నీ అక్కడ పెట్టుకుంటే. ఇంకా ట్రైప్యాడ్ చూసాడు మా చిన్నోడు, దెబ్బ ఊరికొచ్చిండు. ఇంకా నేను ట్రైప్యాడ్ని ఎట్లా వాడుతున్నానంటే ఇట్లా సెల్ఫీ స్టిక్ ఉండిద్దిగా, దాని లెక్క పట్టుకుని వాడుతున్నా. ఇంకా వాడికి నన్ను అర్థమైపోయి ఇంకా సపోర్ట్ చేయకపోతున్నాను, నువ్వు కింద పెట్టకపోతాడా, నేను నీ పని చెప్పకపోతానా అన్నట్టు చూస్తున్నాడు వాడు. చూసుకున్నావులే అనేసి నేను వదిలేసా. క్లోజ్ చేస్తున్నావా? ఎందుకు? ఇంకా మా ఆయన దాన్ని మొత్తం ప్యాక్ చేస్తున్నాడు, ఎందుకంటే రోజు తీస్తే రోజు ఆడబెడితే కానీ దాన్ని చేసేది లేదని. వీళ్ళు అసలు వాడనీయట్లేదు. ఎన్నిసార్లు తీసి కింద పెట్టినా వీళ్ళ కళ్ళకి బాగా కనిపిస్తుంది. వీడేమో సింకులో బ్రష్ చేసుకుంటాడు, అంటే అక్కడెక్కడి నుంచో కుర్చీ తెచ్చుకొని వచ్చి ఆ సింకులోకి దిగుతున్నాడు. అదేమో కొంచెం ఊగుతుంది. అది ఎక్కుతున్నప్పుడు ఆ మూలకున్న 2 ఫోన్లు కనిపించేసరికి వాటికి దిగొచ్చి ఇంకెగబడుతున్నాడు. వాడికి ఎట్లా కనిపించినాయి ఏమో, అంత లోపలికి ఉన్నాయి కూడా కుర్చీ ఎక్కుతుంటే కనిపించినాయి, రప్ప దిగి వచ్చిండు. ఇంకా మర్చిపోయినేమో ఆట అనుకున్నాం మేము. అటు వెళ్ళంగానే ఇటు వస్తున్నాడు వీడు. ఇంకా ఇందాక స్నానం చేయడానికి అని చీర అవి తీసుకున్నాగా స్నానం చేసా. మధ్యలో అది అయితేనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చి బొట్టు అవి పెట్టుకున్నా. బొట్టు ఎట్లాగా ఉంది కాబట్టి అదే బొట్టు ఉంచుకొని కొంచెం అంత లోషన్ రాసుకొని కుంకుమ మాత్రం రోజు పెట్టుకుంటా. ఈ స్టిక్కర్ కింద అండ్ నుదుట్లోన రోజు పెట్టుకుంటే ఒకటే పుట్ట పెట్టుకుంటే మళ్ళీ ఈవినింగ్ మొఖం కడుక్కున్నప్పుడు ఇంకేం పెట్టుకోను. 20 రూపాయల లిప్ బామ్ కూడా రాసుకుంటే ఇంకంతే, ఇంకేం రాసుకోను. అందుకని గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చెయ్యను.
మళ్ళీ ఎక్కడ తీసినాయి అక్కడ బొట్టులు అవన్నీ నేను పెట్టుకొని పోతే మా పిల్లలు వచ్చి అవన్నీ పీకి పడేస్తారు. ఇంకా వాళ్ళు అది చేస్తారు, నేనేమి ఇది చేసి ఇక్కడేమో వంట టమాటా పచ్చడి, వైట్ రైస్ అవి చేసుకుంటేనే ఇంకా పిల్లలకి కూడా అన్నం తినిపించేస్తున్నా. అన్నం అప్పటికి కాలేదు. మా పెద్దోడు ఇంక అన్నం తింటానంటే ఇంకా పెరుగుంటే పెరుగుతాను, రాత్రి ఉన్న అన్నమే తినిపించేసా. తిన్నారు. రాత్రిది పొద్దున్నదని ఏం చూడను, వాళ్ళు అడిగినప్పుడు మాత్రం పెట్టేస్తే ఇంకా మిషన్లో బట్టలు వేసేసి అట్లనే చెట్లకు వాటర్ పోసుకొని చెట్లన్నీ చూసుకొని చెట్లకు కొంచెం వాటర్ పోసా. ఎందుకంటే లైట్గా వర్షం పడ్డది, ఎక్కువ తక్కువ పోస్తే మళ్ళీ చచ్చిపోతాయని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. లాంగ్ వీడియో.